సాయంకాలపు దేవుని వాక్యం యొక్క ధ్యానం కొరకై దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము అందరం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 29. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. The next day, John saw Jesus coming unto him and said, Behold the Lamb of God, which taketh away the sin of the world. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము బుక్ ఆఫ్ రెవల్యూషన్ 5వ అధ్యాయము బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 వర్స్ 12. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి 12వ వచనము. Saying with a loud voice, Worthy is the Lamb that was slain to receive power and riches and wisdom and strength and honor and glory and blessing. ఇంకొక వచనం కూడా చదువుకుందాము. ఇదే ప్రకటన గ్రంథము, సేమ్ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 13 వర్స్ 8. 13వ అధ్యాయము 8వ వచనము అందరము కలిసి చదువుకుందాం. And all that dwell upon the earth shall worship him, whose names are not written in the book of the life of the Lamb, slain from the foundation of the world. చదువుబడిన వాక్యము ప్రభు మన కొరకు దీవించును గాక. ప్రభు యొక్క వాక్య భాగం నుండి మనతో మాట్లాడినట్లు ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు మీ సొంత కుమారుడు, మీ అద్వితీయ కుమారుడు, మీ అతి ప్రియమైనటువంటి కుమారుని యొక్క నామములో తండ్రి ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానంలోనికి వస్తుంటున్నాం. పరిశుద్ధ దేవా, మీరు ఎంతో మహోన్నతుడైన దేవుడు ఉంటున్నారు. ఎవరు సమీపించరాని మహిమలో తేజస్సులున్న దేవుడువు. నిజముగా ప్రభా, దూతలు, ప్రధానులు, అధికారులు, 24 పెద్దలు, పరిశుద్ధులు, సర్వ సృష్టి మేము ఆరాధిస్తుంటున్నటువంటి అద్వితీయుడైన దేవుడువు ప్రభా. ఇటువంటి గొప్ప దేవుణ్ణి ధ్యానించుటకు, ఇట్టి గొప్ప దేవుని యొక్క మనసులో, హృదయంలో మేము కూడా స్థానము పొందుకుంటకు తండ్రి మీరు మాకు చూపిన మీ కృప కొరకై మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మేము చదువుకున్నటువంటి లేఖన భాగములను మీ చేతిలో పెడుతున్నాం దేవా. ఈ మాటలు ఎంతో గంభీరమైనవి, ఎంతో లోతైనవి. మా జీవితం సరిపోదు వీటిని అర్థం చేసుకోవడానికి. అంతేకాకుండా వ్యర్థుణ్ణి, పనికిరాని వాణ్ణి, వీటిని వివరించుటకు ఏమాత్రము కూడా జ్ఞానం లేని వాణ్ణి. కనుక పరిశుద్ధ తండ్రి, మీ ఆత్మ ద్వారా మా ప్రభా మీరే మాకు సహాయం చేయండి. మా ప్రభా వీటిని అర్థం చేసుకోవడానికి, ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులను తెరువమని ప్రభా, మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు, మా ప్రభా యోగ్యుడైనటువంటి ప్రభువు, ఆయనను మా ప్రభు ఒక నూతన విధానములో, లోతైన విధానంలో అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయమని, అట్లు మిమ్మల్ని ఆరాధించేటటువంటి వారిగా చేసుకున్నామని, వెంబడించేటటువంటి వారిగా చేసుకున్నామని మా ఘనత మీకే చెల్లిస్తూ, పరిశుద్ధాత్మదేవుని యొక్క పరిచర్య మీద, సహాయం మీద ఆధారపడుతూ, పరిశుద్ధాత్మదేవుని యొక్క సంచారం మధ్యలో కోరుకుంటూ, నిత్య నిబంధన రక్తము, గొర్రెపిల్ల రక్తమును కోరుకుంటూ ప్రభా మీరే మా మధ్యలో ఉండమని, మహిమ పొందమని యేసు క్రీస్తు మా ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రేమిన వర్లరా, ఈరోజు మనము ధ్యానించేటటువంటి భాగము యేసుక్రీస్తు వారి యొక్క పేర్లు, 7 పేర్లను యోహాను ఈ యొక్క మొదటి అధ్యాయంలో ప్రస్తావించినటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు చూసాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, 7 పేర్లు, యేసు ప్రభువుకు ఉన్నటువంటి 7 పేర్లను ఆయన ఈ మొదటి అధ్యాయంలో ఆయన ప్రస్తావించాడు. అందులో పోయినసారి మనం చూసాము, యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు అన్నటువంటి విషయాలను చూసాం. తర్వాత ఈరోజు ప్రభుచితమైతే
యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి విషయాన్ని ప్రభు యొక్క కృపను బట్టి ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. తర్వాత అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుష్య కుమారుడై ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యూదుల రాజు అయి ఉన్నాడు అని ఇట్లు ఈ 7 పేర్లు 7 బిరుదులు ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మనము ఇక్కడ చూసినటువంటి మాట, మనం చదువుకున్నటువంటి మాట మనందరికీ తెలుసు. ఎవరు మాట్లాడారు ఈ మాట, ఎవరు పలికారు అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఈ మాటను పలికి ఉంటున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను మనందరికీ తెలిసినట్లు యేసు ప్రభు తానే తను ఎంతో స్పష్టంగా ఈ మాట అన్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు. నిజంగా యోహాను ఆయన జీవించినటువంటి కాలము కొంత మాత్రమే, కొన్ని సంవత్సరాలే జీవించాడు. ప్రభుకు ముందొచ్చాడు, ప్రభు కంటే ముందే వెళ్ళిపోయాడు. కొంతకాలమే బోధ చేశాడు. కానీ ఆయన నిజంగా పవర్ఫుల్ ప్రీచర్ అని చెప్పవచ్చు. ఆయన హిజ్ మెసేజ్ ఇస్ 5-word మెసేజ్, 5-letter మెసేజ్. బిహోల్డ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్, బిహోల్డ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్. 5-letter మెసేజ్ అంతే. వింతైనటువంటి విషయం ఏంటంటే యోహాను తన జీవితంలో ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానం యొక్క ప్రభావం ఏంటంటే మనం చూస్తే ఈ మాట మనం చూస్తే ఇక్కడనే కాకుండా 36వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. చదువుదాం ఆ మాట. యోహాను సువార్త 1:36 వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. అండ్ లుకింగ్ అపాన్ జీసస్ యాజ్ హీ వాక్డ్ హీ సెడ్ బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. అండ్ తర్వాత 37వ వచనం. అండ్ ద 2 disciples heard him speak and they followed Jesus. దీనివల్ల ఏమైంది? యోహాను ఇచ్చినటువంటి ఈ గొప్ప ప్రసంగం ద్వారా ఏమైంది? ఏ 2 శిష్యులైతే ఆయనను వెంబడిస్తూ ఉన్నారో ఆ శిష్యులు కూడా ఆయనను విడిచేసి వెళ్ళిపోయారు. కానీ దాన్ని బట్టి యోహాను నొచ్చుకోలేదు. యోహాను కావాల్సింది కూడా అదే. ఎందుకంటే యోహాను తానే ఆయన ఆరంభంలోనే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రత్యేకంగా ఆయన చెప్తూ వచ్చాడు. 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్నటువంటి విషయాన్ని చూపించాడు. చూడండి 15వ వచనంలో నేను చదువుతున్నాను, నేను మధ్యలో నుండి చదువుతున్నాను. హీ దట్ కమెత్ ఆఫ్టర్ మీ ఈజ్ ప్రిఫర్డ్ బిఫోర్ మీ ఫర్ హీ వాజ్ బిఫోర్ మీ. ఆయన నాకంటే ముందున్నటువంటి వాడు. యోహాను 1:1 ఏంటి? ఆదిలో ఉన్నటువంటి వాడు ఈయన, ఆది నుండి ఉన్నటువంటి వాడు. ఈయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయన ఎప్పటికీ ఉన్నటువంటి వాడు అంటున్నాడు. ఆయన సాక్షాత్తు దేవుడు. ఇంకొక మాట అన్నాడు కదా, ఆయన చెప్పుల వారు కూడా విప్పడానికి నేను యోగ్యుని కాను. సో యోహాను శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయినప్పుడు నేను అనుకుంటాను ఎవ్వరు ఇష్టపడరు. తనను వెంబడించేటటువంటి వారిని విడిచి వెళ్ళిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ యోహాను సంతోషించాడు. వేరే దగ్గర కూడా మనం చూస్తాము. పెండ్లి భార్య పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడికే, కానీ పెండ్లి కుమారుడు యొక్క స్నేహితుడు వారిద్దరిని చూసి సంతోషిస్తాడు అని అక్కడ రాయబడింది. ఎవరు పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు ఎవరు అంటే బాప్తిసమిచ్చి యోహాను. ప్రేమ వాళ్ళరా, బాప్తిసమిచ్చి యోహానుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత, ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనమును దేవుడు ఇచ్చాడు. గమనించండి, ఇక్కడ యోహాను మాట్లాడేటటువంటి మాటలు ఏవి కూడా యోహాను తాను అనుకొని మాట్లాడినటువంటి విషయాలు కావు, లేకపోతే యోహాను యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు కావు. ఇవి సాక్షాత్తు దేవుడు ఆయనకు ఇచ్చి పంపించినటువంటి వర్తమానం ఇది. ఏంటది వర్తమానము? ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి విషయాన్ని దేవుడు ఈ వర్తమానం ఇచ్చి యోహాను పంపించాడు. అదే వర్తమానాన్ని యోహాను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వర్తమానం వినిన వెంటనే తనకిన్నటువంటి 2 మంచి శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. ప్రేమ వల్ల ఇది యోహాను యొక్క గొప్పతనం. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా తాను దీనుడుగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూపిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఈ గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అనేటటువంటి మాట యూదులకు ఇది ఏదో కొత్త వింతైనటువంటి విషయం కాదు. ఎందుకంటే గొర్రెపిల్ల అనేది వాళ్ళకు మొదటి నుండి వారి మనసులో ఉన్నటువంటి ఒక చెరిగిపోనటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక ఆలోచన. అది ప్రతిరోజు వారు చూస్తున్నటువంటి గొర్రెపిల్ల అనగానే మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి.
గొర్రె పిల్లలను 2 కారణాలను బట్టి పెంచుతారు. ఎప్పటికీ మనం చూస్తే ఎక్కడ కూడా గొర్రె పిల్లలను పెట్ని ఏమంటారు, పెంపుడు జంతువుగా పెంచుకోరు, పెట్టుగా పెంచుకోవడానికి 2 కారణాలు. ఒకటి బలి కొరకై వధించడానికి, ఫర్ ద సాక్రిఫైసెస్. రెండవది భోజనానికి కొరకు. రండి, వీటిని ఏదో మనం కుక్కలను పెంచుకున్నట్లు లేకపోతే పిల్లులను పెంచుకున్నట్లు వాటిని పెంచుకోరు. 2 కారణాలు గొర్రె పిల్లను పెంచడానికి కారణము. ఒకటి అది బలిగా వధించడానికన్నా, లేకపోతే దాన్ని చంపి తినడానికన్నా. యేసుక్రీస్తు వారు ఆయన వధింపబడేటటువంటి గొర్రెపిల్ల, ఈజ్ ఎ సాక్రిఫిషియల్ ల్యామ్. ఈ ఆలోచన అనేది గమనించండి. మనం చదువుకున్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో మనం ఏం చూసామో, ఆయన జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఆది నుండి ఈ మాటను పేతురు కూడా రాశాడు. చూద్దాం ఆ పేతురు యొక్క తలంపును కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఫస్ట్ పీటర్, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు ఎవరైనా చదువుతారా? ఫస్ట్ పీటర్, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. అనగా నిర్దోషమును నిష్కలంకమునకు క్రీస్తు రక్తం చేత మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ ఉంది, గమనించండి. ఆయన జగత్ పునాది వేయబడక ముందే నియమింపబడిన గొర్రెపిల్లైన. ప్రియమైన వారులారా, జగతుత్పత్తి మొదలుకొని వధింపబడిన వాడు మాత్రం కాదు, కానీ దేవుడు జగత్ యొక్క ఉత్పత్తి ఆరంభము నుండే మనుషుని యొక్క విమోచన యొక్క ప్రణాళిక దేవుని మనసులో ఉంది. ఆయన గొర్రెపిల్లను వధించాలి, గొర్రెపిల్లను చంపాలి. ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారు. ఇక్కడ పేతురు చాలా స్పష్టంగా రాస్తున్నాడు, ఎన్నో విషయాలు రాస్తున్నాడు, అడ్జెక్టివ్స్ ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. నిష్కలంకమైనది, ఎటువంటి పాపం లేనిది, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల. ఇటువంటి గొర్రెపిల్ల ఇది యూదుల మనసులో ఎప్పటికీ ఉంది. ఇది యూదులకు ఇది కొత్త విషయం ఏం కాదు. యూదులు ఇటువంటి మాట చెప్పినప్పుడు వారికి ఇంకా తేటగా అర్థమవడానికి యోహాను యేసు ప్రభువును గొర్రెపిల్లతో పోల్చాడు. ఇంకొక ఈ యోహాను ఇచ్చినటువంటి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేది అది జగత్తు సృష్టి యొక్క ఆరంభం నుండి ఉన్నటువంటి ప్రశ్న. మనము పోయిన ఆదివారం మనం విన్నాం. ఆది కాండము 22వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు మోరియా పర్వతం మీదకి వెళ్తూ ఉన్నారు. పర్వతం మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు కట్టెలను మోస్తూ ఉన్నాడు. అబ్రహాము చేతిలో కత్తి ఉంది, తర్వాత నిప్పు ఉంది. ఇస్సాకు ఒక ప్రశ్న అడిగాడు. ఇస్సాకు ఏమని ప్రశ్న అడిగాడు? తండ్రి, బలి కొరకైనటువంటి గొర్రెపిల్ల ఎక్కడ? వేర్ ఈస్ ద ల్యామ్ ఫర్ ద సాక్రిఫైస్? ఇస్సాకు 3,500 సంవత్సరాల క్రితము అడిగినటువంటి ప్రశ్నకు యోహాను ఇప్పుడు జవాబిస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అబ్రహాం కూడా మంచి జవాబు ఇచ్చాడు. ఏమిచ్చాడు? గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడే ఇచ్చును, దేవుడే చూసుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ గొర్రెపిల్ల ప్రత్యేకమైనటువంటి గొర్రెపిల్ల. బైబిల్లో గొర్రెపిల్లలను వధించడం అనేది, ఎన్ని గొర్రెపిల్లలు వధించబడ్డాయి అని ఒకవేళ మనం చూస్తే నేను అనుకుంటా కొన్ని లక్షలు. ఎందుకంటే ప్రతిరోజు ఇశ్రాయేలు ప్రజల్లో నియామక బలుల్లో 2 గొర్రెపిల్లలు ప్రతిరోజు, ఒకటి ఉదయము ఒకటి సాయంకాలం ప్రతిరోజు వధించబడాలి. అది మామూలు రోజులైతే. ఒకవేళ సబ్బాతు దినము, విశ్రాంతి దినము అయితే అవి ఎక్కువ అవుతాయి. ఇవి ప్రతిరోజు నియామకంగా వధించబడవలసిందే. ఇవి కాకుండా మనుషులు పాపం యొక్క పరిహారం కొరకై, తాము చేసినటువంటి అపరాధముల యొక్క పరిహారం కొరకై వారు అర్పించేటటువంటి అర్పణలు వేరు. ఆ గొర్రెలను మనం లెక్క పెడితే ప్రతిరోజు కొన్ని 100 గొర్రెలు వధించబడుతూ వచ్చాయి. కొన్ని 100 గొర్రెలు. గొర్రెపిల్ల అది బ్రతకడానికి వీల్లేదు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ సాక్రిఫైస్. అది వధించబడాలి, అది శ్రమను సహించాలి. ప్రియమైన వారలారా, యోహాను వేసినటువంటి ఇస్సాకు వేసినటువంటి ప్రశ్న, తండ్రి గొర్రెపిల్ల ఏది అన్నదానికి యోహాను జవాబిస్తున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయేటటువంటి
దేవుని గొర్రెపిల్ల. ప్రియమైన వాళ్ళరా, ఇన్ని గొర్రెపిల్లలు వధించబడ్డాయి కదా. మొట్టమొదటి బలి దేవుడే అర్పించాడు. సో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. బలి ఏదైనా దేవుడు దేనైనా దేవుడు ఆరంభిస్తే దేవుడే దాన్ని ముగిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేన్ని దేవుడు ఆరంభిస్తాడో దేవుడే దాన్ని ముగిస్తాడు. బైబిల్లో మొట్టమొదటి బలిని అర్పించింది దేవుడే. ఆదాము అవల యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన చర్మపు చొక్కాయలు చేశాడు. అంటే నీతితో కప్పడానికి, నీతి వస్త్రంతో కప్పడానికి, వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు చర్మపు చొక్కాయలు చేయించాడు. అనగా అక్కడ ఒక పశువు వధించబడింది. మనం అనుకుందాం గొర్రెపిల్లనే అని, ఎందుకంటే పరిశుభ్రమైనటువంటి జంతువులనే, క్లీన్ యానిమల్స్ని వధిస్తారు. కాబట్టి అక్కడ గొర్రెపిల్ల వధించబడింది. దట్ ఈస్ ద ఫస్ట్. తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే ఏబేలు మళ్ళీ గొర్రెపిల్లను అర్పించాడు. ఏడాది నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లలను మనం చూసినట్లయితే కూడా ఇవి ఏడాది గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి. ఏడాది గొర్రెపిల్ల నిర్దోషం. సో మనకు ఆది కాండములో నుండే, అనగా ఏదేను తోట బయటి నుండే మనకు రక్తపు ప్రవాహము కనిపిస్తుంది. ఈ గొర్రెపిల్ల యొక్క తలంపు ఆది కాండము నుండి మనము చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం వరకు కొనసాగుతుంది. ప్రకటన గ్రంథం వరకు ఈ గొర్రెపిల్ల యొక్క వివరణ మనకు కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, యోహాను అనగా సువార్తికుడైనటువంటి, ఈ సువార్త రాసినటువంటి యోహానుకు ఈ గొర్రెపిల్ల అనే మాట అది ఎంతగా నచ్చినటువంటి మాట అంటే, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారిని ఎక్కువ వరకు అనేక పర్యాయములు గొర్రెపిల్లగానే వర్ణించాడు, గొర్రెపిల్లగానే వివరించాడు. అట్లు ఈ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల యొక్క తలంపు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొనసాగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ఏబేలు గొర్రెపిల్ల అర్పించాడు. తర్వాత ఆది కాండము 22వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ మరలా ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది. పొదల్లో చిక్కుకున్నటువంటి గొర్రెపిల్ల, దేవుడిచ్చినటువంటి గొర్రెపిల్ల. తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయంకి వచ్చేసరికి పస్కా గొర్రెపిల్ల కూడా అది ప్రత్యేకమైనటువంటి గొర్రెపిల్ల. పస్కా గొర్రెపిల్లను మొదటి రోజు తీసుకోవాలి. మొదటి రోజు తీసుకొని ఇంటి ద్వారం దగ్గర కట్టాలి. కానీ వధించాలి ఏ రోజు? 14వ రోజు. అంటే అర్థం ఏంటంటే 14 రోజులు దాన్ని పరీక్షించాలి. దాంట్లో దోషము కానీ, ఏదన్నా కలంకం కానీ, ఏదన్నా లోపము కానీ ఉన్నదో లేదో ప్రతిరోజు చూస్తూ 14 రోజులు పరీక్షించిన తర్వాత 14వ రోజు సాయంకాలము దాన్ని వధించాలి. అట్లు యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని ప్రతిరోజు ప్రతి కోణం నుండి పరీక్షించారు. ప్రతి ఒక్కరు గమనించండి, శిష్యులు ఆయనను పరీక్షించారు, క్షుణ్ణంగా పరీక్షించారు. పరిశీలనను క్షుణ్ణంగా పరీక్షించారు. సద్దుకాయలు క్షుణ్ణంగా పరీక్షించారు. శాస్త్రులు, పరిచయులు వారు ఎంతో క్షుణ్ణంగా పరీక్షించారు. అంతేకాదు యేసు ప్రభువారి యొక్క బద్ధ శత్రువులైనటువంటి పిలాతు, హేరోదు వీరు కూడా పరీక్షించారు. అందరి ద్వారా పరీక్షించబడ్డాడు. పరీక్షించబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. పరీక్షించబడిన తర్వాత అందరి ద్వారా వచ్చినటువంటి మాట ఏంటి? ఈయన నిర్దోషి. అటువంటి మనం చదువుకున్నటువంటి మాట, పేతురు రాసినటువంటి మాటలను ఏముంది? నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల యేసు ప్రభువారు, అటువంటి గొర్రెపిల్ల. ఇప్పుడు పస్కా గొర్రెపిల్ల నుండి మనం ముందుకు వెళ్తే ఇంకా ఆ నిర్గమకాండం నుండి బలుల అర్పణ ఆరంభమైంది. ఎన్ని బలులు అర్పించబడ్డాయి అంటే చెప్పాను కదా, కొన్ని వందలు, వేలు, కోట్ల పశువులు వధించబడి ఉండొచ్చు. రక్తము నది వలె ప్రవహించిండొచ్చు. ప్రియమైన వాళ్ళ అట్లు గొర్రెపిల్లలు వధించబడుతూ వచ్చాయి. తిరిగి లేవియా కాండము 16వ అధ్యాయంకి వచ్చేసరికి మనకి ఇంకొక గొర్రెపిల్ల కనిపిస్తుంది. అక్కడ ప్రాయశ్చిత్తపు గొర్రెపిల్ల. అక్కడ 2 గొర్రెపిల్లలు, అక్కడ గొర్రెపిల్లల గురించి రాయబడలేదు, మేక పిల్లల గురించి రాయబడ్డాయి. కానీ మేక పిల్లలు కూడా యేసు ప్రభువారికి సూచనగా ఉంటున్నాయి. అక్కడ 2 ప్రాయశ్చిత్తపు దినమున 2 గొర్రెపిల్లలను, మేక పిల్లలను తీసుకోవాలి. అందులో ఒకదాన్ని వధించాలి, ఇంకొక దాని మీద పాపాలన్నింటినీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి, అరణ్యములో విడిచిపెట్టాలి. ఇక మరలా వెనకకు రాకుండా. గమనించండి, ఇదే లోక పాపములను మోసుకొని తీసివేసేటటువంటి గొర్రెపిల్ల అర్థం. అక్కడ నుండి మనకు ఆరంభమవుతుంది. సో యేసు ప్రభువారు ఆయన లోక పాపములను మోసుకొని తీసివేసేటటువంటి గొర్రెపిల్ల.
లేవియా కాండము 16వ అధ్యాయంలో మనకు అది అర్థమవుతుంది. తర్వాత మనం ముందుకు వెళ్తూ చూస్తే ఇక ఈ గొర్రెపిల్ల ప్రతిసారి మనకు కనిపిస్తూనే ఉంటుంది. మనకు తిరిగి యెషయా 53వ అధ్యాయంలో కూడా మళ్ళీ మనకు కనిపిస్తుంది. చూద్దాం అన్నమాట. యెషయా 53వ అధ్యాయం పరిచయమైనటువంటి మాటని, కానీ మనం చదివితే మనకు కొంచెం మెమొరీ ఫ్రెష్ అప్ అవుతుందని చూస్తున్నాం. యెషయా 53వ అధ్యాయం 7వ వచనము. దౌర్జన్యమునందును నోరు తెరవలేదు, గొర్రెపిల్లయు ఆయన నోరు తెరవలేదు. ప్రియమైన వారలారా, నోరు తెరవనటువంటి నిశ్శబ్దముగా ఉండి మౌనముగా సహించినటువంటి గొర్రెపిల్ల, మౌనంగా అన్నిటినీ యేసు ప్రభువారిని శిలువ మీద ఎంత రెచ్చగొట్టారు మాట్లాడిపోయడానికి. పిలాతు హేరోదు ఎన్ని మాటలు మాట్లాడారు. ఆయనను మాట్లాడిపించాలి, ఏదైనా బోధ చేపియాలి, ఏదైనా మాట్లాడిపియాలి. ప్రియమైన వారలారా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ప్రభువు మాట్లాడితే ఎవరు ఆయనకు ఎదురుగా మాట్లాడలేరు. మన కొరకై ఆయన నోరు తెరవలేదు. ప్రియమైన వారలారా, అట్లు ప్రభు ఈ యెషయా గ్రంథము, తర్వాత ఈ ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో అక్కడ ఒక గొర్రెపిల్ల గురించి రాయబడింది. 11వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది. ప్రియమైన వారలారా, ఇట్లు గొర్రెపిల్ల యొక్క తలంపు అనేది, ద థాట్ ఆఫ్ ద ల్యాంబ్ ఈస్ ఎ కంటిన్యూస్ థాట్ విచ్ పాసెస్ త్రూ ఎవ్రీ బుక్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ ఉన్నటువంటి ప్రతి గ్రంథంలో మనకు ఇది కనిపిస్తుంది, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు అర్పించబడిన ఏ బలి కూడా, వధించబడిన ఏ గొర్రెపిల్లను కూడా దేవుని గొర్రెపిల్లగా పిలవలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నో ల్యాంబ్ హ్యాస్ ఎవర్ బీన్ కాల్డ్ యాజ్ గాడ్స్ ల్యాంబ్ ఆర్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ అనేది దేని? నేను అర్పిస్తే నా గొర్రెపిల్ల, ఆయన అర్పిస్తే ఆయన గొర్రెపిల్ల, లేకపోతే సమాజం అర్పిస్తే సమాజం యొక్క గొర్రెపిల్ల, అట్లనే పిలవబడింది. కానీ దేవుని గొర్రెపిల్లగా ఇప్పటి వరకు ఏది వధించబడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యు హియర్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రెపిల్ల అనే మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది, మొదటిసారి ప్రత్యక్షమవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక దేవుని గొర్రెపిల్ల ఒకటే. ఎందుకంటే యేసు ప్రభువారు అర్పించిన అర్పణ ఎంత పరిపూర్ణమైనదంటే, అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదువుదామండి. హెబ్రీ 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో నేను మనం వచనాలు పెద్దగా ఉన్నాయి, వాటి మధ్య భాగం మాత్రమే కొన్ని మాటలు మీరు గమనించాలి. కొన్ని శబ్దములను లేకపోతే కొన్ని మాటలను మీ దృష్టికి తీసుకొని వస్తుంటున్నాను, దయచేసి గమనించండి. 4వ వచనం చదువుతారా? 10:4. ఏలైనగా అసాధ్యం. చాలండి. ఇప్పుడు మనకి ఇది స్పష్టంగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము ఎన్ని వరదల వరే నది వలె రక్తము, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం వధింపబడిన ప్రేమ వల్లరా అది పాపం, ఒక్క పాపంను తీసివేయట అసాధ్యం. ఇంకొక మాట చూడండి, ఈ 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇంగ్లీష్లో నేను చదువుతాను, మీరు దయచేసి చూడండి. ఫర్ ద లా హ్యావింగ్ ఎ షాడో ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్ అండ్ నాట్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ ద థింగ్స్ క్యాన్ నెవర్, ఈ మాట గమనించండి, క్యాన్ నెవర్ విత్ దోస్ సాక్రిఫైసెస్ విచ్ ఆర్ ఆఫర్డ్ ఇయర్ బై ఇయర్ కంటిన్యూలీ మేక్ ద కమ్మర్స్ దేర్ అన్ టు పర్ఫెక్ట్. దట్ ఈస్, కరెక్ట్గా చెప్పాలి అంటే, దీస్ సాక్రిఫైసెస్ కెన్ నెవర్ మేక్ ఎనీవన్ పర్ఫెక్ట్. ఇవి ఎన్నడూ ఎవరిని పరిపూర్ణముగా చేయలేని అర్పణలు ఇవి. దీస్ ఆర్ ద సాక్రిఫైసెస్ విచ్ కెన్ నెవర్ మేక్ ఎ పర్సన్ పర్ఫెక్ట్. బట్ అయితే ఒక గొర్రెపిల్ల ఉంది, దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మనం ఈ 10th చాప్టర్ 9th చాప్టర్లో ఈ మాట పదే మనకు కనిపిస్తుంది. వన్ సాక్రిఫైస్, వన్ ఆఫరింగ్, వన్స్ అనే మాట పదే కనిపిస్తుంది. నేను నా బైబిల్లో వాటన్నిటినీ నేను మార్క్ చేసుకున్నాను. ప్రియమైన వారలారా, దిస్ ఇస్ ద ఓన్లీ టైం, ఒకేసారి బైబిల్ అంతట్లో ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల, దట్ ఈస్ ఓన్లీ వన్స్ ఇట్ వాస్ ఆఫర్డ్ అండ్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్ which there is no need for repeating.
ఎందుకైతే ఇక్కడ మనం చూసినట్లయితే ఏటేటా అర్పించబడినటువంటి అర్పణలు మనల్ని ఎన్నడూ పరిపూర్ణం చేయలేవు, మన పాపమును ఎన్నడూ తీసివేయలేవు, మనల్ని ఎన్నడూ నిర్దోషిగా చేయలేవు. కానీ ఒక్కటి అంటే అర్థం ఏంటంటే ఈ బలులన్నీ ఛాయ మాత్రమే, అవి సాదృశ్యము మాత్రమే, అవి నమూనా మాత్రమే, అవి ఒక దాన్ని చూపించేటటువంటి సూచనలుగా సైన్స్కి మాత్రమే ఉంటున్నాయి. అయితే ఒక గొర్రెపిల్ల వస్తుంది, అది దేవుని గొర్రెపిల్ల, అది లోక పాపములను పూర్తిగా పర్మనెంట్గా తీసేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి గొర్రెపిల్ల. ప్రియమైన వాళ్ళ, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం ద వర్డ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈజ్ యూజ్డ్. ఎందుకంటే దిస్ ల్యాంబ్ ఈజ్ ఎ స్పెషల్ ల్యాంబ్. ఈ గొర్రెపిల్ల యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ యు మీన్ బై ద ల్యాంబ్ ఆఫ్ గాడ్? గమనించండి, యూదులు ఆఫ్ గాడ్ అనే మాట ఉపయోగించబడి, దేవుని యొక్క గొర్రెపిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఆఫ్ గాడ్ అని ఉపయోగించినప్పుడు దే హ్యావ్ ఎ స్పెషల్ మీనింగ్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ థింగ్, ఇట్ ఈస్ అ అన్కామన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్. అందుకొరకు మనం చూసినట్లయితే బైబిల్లో ఆఫ్ గాడ్ అనేది ఎన్నో ఉన్నాయి. హౌస్ ఆఫ్ గాడ్, there are hundreds of houses, millions of houses, but house of God is separate. Law of God separate, the ark of God separate, the covenant of God separate, the voice of God. మనం పాడినటువంటి పాటల్లో క్రీస్తుని స్వరం అని ఉంది కదా, the voice of God. ఆఫ్ గాడ్ అనే మాట ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ థింగ్. ఆఫ్ గాడ్ అన్న మాట దేవుని యొక్క, లేకపోతే దేవుని వలన, దేవుని నుండి అనేటువంటి అర్థం ఇచ్చేటటువంటి ఈ మాట అసమానమైనటువంటి మాట. వెన్ దే యూజ్ ఇట్ విత్ ఎ వెరీ వెరీ స్పెసిఫిక్ పర్పస్ అండ్ దే యూజ్ ఇట్ వెరీ రేర్లీ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రెషియస్ వర్డ్. యూదులకు ఇదెంతో ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి మాట. ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ వర్డ్, ఇట్స్ ఎ వెరీ అన్కామన్ వర్డ్, ఇట్స్ ఎ వెరీ అన్కామన్ వర్డ్. ఆఫ్ గాడ్, ల్యాంబ్ ఆఫ్ గాడ్. ప్రేమైన వారు, వాట్ డస్ దిస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ మీన్? దీని యొక్క అర్థం ఏంటి? ఇట్స్ నాట్ ఓన్లీ ఎ ల్యాంబ్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై గాడ్, బట్ ఇట్ ఈస్ ఏ బెస్ట్ ల్యాంబ్. ప్రేమైన వాళ్ళ, బెస్ట్ ల్యాంబ్. యేసు ప్రభువారు బెత్లెహేంలో పుట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. బెత్లెహేం యెరూషలేంకు చాలా దగ్గర. బెత్లెహేము అది గొర్రెల కాపరుల యొక్క స్థలం. అది అక్కడ గొర్రెల కాపరులు వారు గొర్రెలను పెంచుతారు. ఆ గొర్రెలు ప్రత్యేకమైనటువంటి గొర్రెలు. దే ఆర్ మెంట్ ఫర్ ద సాక్రిఫైసెస్. బెత్లెహేములో ఉన్నటువంటి గొర్రెలు, అవి పెంపబడేటటువంటి గొర్రెలు, అవి యెరూషలేములో దేవాలయంలో అర్పించబడడానికి పెంచబడేటటువంటి గొర్రెలు. యేసు ప్రభువారు కూడా బెత్లెహేములో పుట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇట్స్ ఎ ప్రొఫెటిక్, ఆయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పడానికి ఇట్స్ అనదర్ ఎవిడెన్స్, అనదర్ ప్రూఫ్ that he is the lamb of God who was born in Bethlehem to be the lamb of God to be sacrificed. బెత్లెహేములో పెరిగేటటువంటి శ్రేష్టమైనటువంటి వధింపబడేటటువంటి గొర్రెపిల్లలో ఒక గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు ఆయన అర్పించబడి ఉంటున్నాడు. ఇట్ ఈస్ ద బెస్ట్ ల్యాంబ్, ఇట్ ఈస్ ద బెస్ట్ ల్యాంబ్. సెకండ్లీ, ది ఆఫ్ గాడ్ అనేటటువంటి మాట ఏంటంటే ఇట్ ఈస్ అనాయింటెడ్ అండ్ అపాయింటెడ్ బై గాడ్. మనం చదువుకున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఏం రాయబడింది? ఫోర్ ఆర్డైన్డ్ బై గాడ్. చదువుదాం, మళ్ళీ ఆ మాట చదువుదాం, సో దట్ ఇట్ విల్ మనకు అర్థము కొంచెం క్లియర్గా వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన నియమింపబడిను. ప్రియమైన వాళ్ళ, ఈజ్ ఏ ఆర్డైన్డ్, ఫోర్ ఆర్డైన్డ్ బిఫోర్ ద ఫౌండేషన్. జగత్తుత్పత్తి మొదలుకొని ఆయన దేవుని ద్వారాగా నియమించబడినటువంటి గొర్రెపిల్ల. ఈజ్ ఏ అపాయింటెడ్ అండ్ అనాయింటెడ్ షీప్, ల్యాంబ్ ఆఫ్ గాడ్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ అంటే, ఆఫ్ గాడ్ అంటే అనాయింటెడ్ బై గాడ్. మూడవదిగా చూసినట్లయితే దిస్ ఇస్ ఆఫ్ గాడ్ అంటే ఇట్స్ ఏ ప్రొవిజన్ మేడ్ బై గాడ్. దేవుని ద్వారా అబ్రహాం ఏమన్నాడు? గాడ్ విల్ ప్రొవైడ్. దేర్ ఇస్ నో సాక్రిఫైస్. ఫస్ట్ ఆదాము అవ్వలు, గమనించండి, ఆదాము అవ్వలు అనగానే వారు
వాళ్ళను మనం పితరులు, ఆది పితరులు అనొచ్చు. దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద హోల్ హ్యూమన్ రేస్. మానవాళ్ళందరికీ సాదృశ్యం. గమనించండి, ఆదాము ఒక్కడు పాపం చేస్తే బైబిల్ ఏం రాబడింది? ఆదామునందు అందరూ పడిపోయారు అని ఉంది. ఆదాముకు దేవుడు వస్త్రాలతో కప్పినప్పుడు వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు మనుషులందరినీ కప్పవాడించున్నాడు. తన దగ్గరకు వచ్చేటటువంటి వారు, విశ్వాసంతో వచ్చిన వారందరినీ కప్పవాడించున్నాడు. ఎవరి ద్వారా కప్పుతాడండి? గొర్రెపిల్ల ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా కప్పేటటువంటి వాడించున్నాడు. సో ఆడమ్ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. మానవ జాతికి ఆదాము ఒక ముహూర్తం ఇచ్చినాడు, ఒక సూచన ఇచ్చినాడు, రిప్రజెంటేటివ్ ఇచ్చినాడు. ఆదామును యొక్క దిగంబరత్వాన్ని కప్పి ఆదామును దేవుని సన్నిధిలో తిరిగి నిలబడేటటువంటి యోగ్యత దేవుడిచ్చాడు. అదే రీతిగా పాపపు దిగంబరత్వంతో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కప్పి మనల్ని దేవుని సముఖములో నీతిమంతులుగా ప్రతిష్ఠించగలిగినటువంటి శక్తి దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తములోనే ఉంది. అది దేవుని గొర్రెపిల్ల వలన మాత్రమే సాధ్యము. మనల్ని తొట్టిల్లకుండా దేవుని సన్నిధిలో ఆనందముతో నిర్దోషంగా నిలగబట్టే శక్తి ఈ గొర్రెపిల్ల రక్తములోనే ఉంది. దేర్ ఇస్ నో అదర్ ప్రొవిజన్ అపార్ట్ ఫ్రమ్ దిస్. దీనికి భిన్నంగా. సో దిస్ ఇస్ ద ప్రొవిజన్ మేడ్ బై గాడ్. అందుకొరకే బైబిల్లో రాయబడింది కదా, గాడ్ సెంట్ హిస్ సన్, గాడ్ స్పేర్డ్ నాట్ హిస్ సన్. దేవుడు తన కుమారుణ్ణి అర్పించుటకు వెనుదీయలేదు. దేవుడు తన కుమారుణ్ణి ఆయన ఇచ్చాడు. ఆయన మన కొరకే ఇచ్చాడు. ఆయన మన యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనము దేవుని ప్రేమించటమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని మన పాపపు పరిహార నిమిత్తమై ఆయన అర్పించి ఉంటున్నాడని దేవుని వాక్యం ఉంటుంది. సో దిస్ ఈస్ ఏ ప్రొవిజన్ మేడ్ బై గాడ్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ల్యాంబ్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై గాడ్. ఇట్స్ ఎ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ఇంకో విషయం మనం చూసినట్లయితే, దిస్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఎ సుప్రీం సాక్రిఫైస్ మేడ్ బై గాడ్. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అన్ని బలుల యొక్క డైరెక్షన్ ఈ బలి మీదనే ఉన్నది. ఇట్ ఈస్ బికాస్ అన్ని బలులు అవి దే ఆర్ ఆల్ షాడోస్. అవి ఒక నీడ మాత్రమే, ఒక ఛాయ మాత్రమే. అయితే ఈ బలి ఇట్ ఈస్ ద ఒరిజినల్ బలి. ఇట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్ సాక్రిఫైస్. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్ని బలులు ఇశ్రాయేల్లో అర్పించబడ్డాయో, దేవుని దేవాలయంలో కానీ ప్రత్యక్ష గుడారంలో కానీ ఎన్ని బలులు అర్పించబడ్డాయో, ఎన్ని వేల లక్షల బలులు అర్పించబడిండొచ్చు, ఏ బలి యొక్క రక్తము ఇట్ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు ద కోర్ట్స్ ఆఫ్ హెవెన్. పరలోకపు దేవుని సమక్షమును చేరినటువంటి రక్తం ఏది లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ బ్లడ్, ఒకే రక్తము, దేవుని పరిశుద్ధ సన్నిధి. గమనించండి, భూమి మీద ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారము పరలోకంలో ఉన్న దానికి ఛాయ మాత్రమే. కానీ పరలోకపు గుడారంలోనికి వెళ్ళిన రక్తము ఒకటే రక్తము, అది దేవుని గొర్రెపిల్ల రక్తము. ప్రేమ వాళ్ళ అట్లు యేసుక్రీస్తు వారు హీ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ బికాస్ హీ ఈస్ ద సుప్రీం సాక్రిఫైస్. హీ ఈస్ ద సుప్రీం సాక్రిఫైస్. దేవుడు ఇష్టపూర్వకంగా చేసినటువంటి బలి అర్పణం. అందుకొరకే ఇది గాడ్ మేడ్ ది సాక్రిఫైస్. గమనించండి, ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ఏ ల్యాంబ్ ఆఫ్ గాడ్, ప్రొవైడెడ్ బై గాడ్ అండ్ సాక్రిఫైస్ బై గాడ్. యెషయా 53వ అధ్యాయము ఎంత తేటగా ఉంది అంటే, అక్కడ యేసు ప్రభువారికి కలిగినటువంటి బాధ అంతా కూడా దేవుని ద్వారానే. దేవుని ద్వారా మోత్తబడ్డాడు, దేవుని ద్వారా నలగొట్టబడ్డాడు, దేవుని ద్వారా తృణీకరించబడ్డాడు, దేవుని ద్వారా విసర్జించబడ్డాడు, దేవుని ద్వారా ఫోర్సేక్ చేయబడినటువంటి వాడుగా. అంటే ఆయన శ్రమలన్నిటికీ కారణము దేవుడు ఆయనకు బాధ కలిగించాడు. ప్రియుని వల్ల ఇట్ ఈస్ ద సుప్రీం సాక్రిఫైస్. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇస్సాకుతో దేవుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడేటప్పుడు అబ్రహాంకు దేవుడు ఏం చెప్పాడు? మనం అటుపైన వారం కూడా విన్నాం. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమించేటటువంటి కుమారుడు, నీ ఏకైక కుమారుడు, ఆయనను తీసుకొని పో అన్నాడు. ప్రియుని వల్లరా, ఇది అక్షరాలుగా యేసు ప్రభువారికి వర్తిస్తుంది. బాప్తిసంలో యేసు ప్రభువారి గురించి తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యము, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈజ్ మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. నేను బహుగా ఆనందించేటటువంటి నా ఏకైక ప్రియ కుమారుడు ఈయన. ప్రేమ ఆయనను
గమనించండి, బ్యాప్టిజంలో యేసు ప్రభువారిని చూస్తున్నాడు యోహాను. గొర్రెపిల్ల అయిన దేవుని గొర్రెపిల్ల. దేవుడు ఆ రోజు ఏది తండ్రి గొర్రెపిల్ల ఏది అన్నటువంటి ప్రశ్నకు దేవుడిస్తున్నటువంటి జవాబు ఇది. ఇదిగో గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోయాయి. ప్రియుని వాళ్ళరా, ఆ రోజు మనం చూసినట్లయితే అబ్రహాము ఆ పొదల్లో చిక్కుకున్నటువంటి ఆ గొర్రెను చూసి ఆ గొర్రెలో యేసు ప్రభును చూశాడు. అబ్రహాం saw Lord Jesus in the ram. John saw the lamb in Jesus. యేసు ప్రభును చూసి ఈయన గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల అని యోహాన్ అన్నాడు. ఆ పొట్టేలును చూసి ఇదిగో ఈయనే దేవుడు ఇచ్చేటటువంటి గొర్రె. ఈజ్ ద ల్యాంబ్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై గాడ్, దట్ ఈస్ గాడ్స్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియుని వాళ్ళ అట్లు ఇద్దరు, అబ్రహాం యొక్క తలంపు, యోహాన్ యొక్క తలంపు కలిసిపోయింది. దిస్ ఈస్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ సేస్ దిస్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. న్యూ టెస్టిమెంట్ ఆల్సో సేస్ దిస్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ప్రియుని వాళ్ళ ఇట్లు ఈ గొర్రెపిల్ల మన కొరకే వధించబడి ఉంటున్నాడు. ఈజ్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్. దెర్ ఈస్ నో గ్రేటర్ సాక్రిఫైస్ దెన్ దిస్. ఎందుకంటే సాక్షాత్తు దేవుని ద్వారా చేయబడినటువంటి గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల. ఇప్పటి వరకు మనం చదివినాం కదా, ద బ్లడ్ ఆఫ్ బుల్స్ అండ్ గోట్స్ కెన్ నెవర్ టేక్ అవే ద సిన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు టేక్ అవే ద సిన్. But there is only one sacrifice, only one lamb, the Lamb of God that can take away the sin. యేసు క్రీస్తు వారు he appeared to take away sin అని యోహాన్ రాస్తా ఉన్నాడు. He appeared, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, he appeared to take away the sin. పాపమును తీసివేయడానికి కొరకై, పాపమును నిర్మూలన చేయడానికి కొరకై. యేసు ప్రభువారి యొక్క రక్తము పాపమును ఎంతగా శుద్ధీకరిస్తుంది అంటే, భయంకరమైనటువంటి శత్రువులైనటువంటి వారు దేవుని పిల్లలుగా చేయబడేటటువంటి ఆధిక్యత. ప్రేమిన వాళ్ళ గొర్రెల యొక్క మేక రక్తం ఆ పని చేయలేదు. యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారానే శత్రువు అయినటువంటి వాడు, బద్ధ శత్రువు, నరకానికి పాత్రుడైనటువంటి వాడు దేవుని బిడ్డగా చేయబడి పరలోక రాజ్యానికి అర్హుడుగా కాగలడు. ఇది ఈ గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉన్నటువంటి సామర్థ్యము, గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రేమిన వాళ్ళని అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూద్దాం మరొకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనానికి వద్దాం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 29. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ ఈస్ నాట్ ద సిన్స్, పాపములు కాదు. తెలుగులో ఎట్లుంది? పాపము అనుందా, పాపములు అనుందా? పాపము ఏకవచనం. ప్రేమిన వాళ్ళ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్ అండ్ సిన్స్? పాపము మరియు పాపములు అనేటటువంటి మాటకు ఉంటున్నటువంటి వ్యత్యాసం ఏంటి? హీ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క పాపం. ఒకవేళ యేసు ప్రభువారు లోక పాపములు తీసివేస్తే హోల్ వరల్డ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ సిన్. లోక పాపములన్నీ పోయినట్టే కదా. ఎందుకంటే గొర్రెపిల్ల, యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల పాపములన్నింటినీ తీసివేయగలవాడు. ఒకవేళ పాపములన్నింటినీ తీసేశాడంటే ద హోల్ వరల్డ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ సిన్. బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ టేకింగ్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఈస్ టేకింగ్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపమును ఆయన తీసివేస్తూ ఉంటున్నాడు. బికాస్ సిన్ ఈజ్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం, సిన్స్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. మళ్ళీ చెప్తున్నాను, పాపము అనేది మానవుని యొక్క స్వభావమును సూచిస్తూ ఉంది. ద సిన్ నేచర్, దట్ ఈస్ ద రూట్. ఈ పాపము అనే స్వభావము నాలో ఉన్నది కాబట్టి పాపములు అనే పండ్లు వస్తున్నాయి. పాపములు అనేది పండ్లు వస్తున్నాయి. పాప స్వభావం, యేసు క్రీస్తు వారు పాప స్వభావమును ఆయన హీ ఈస్ గోయింగ్ టు టేక్ అవే ద వెరీ రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. గమనించండి, he is the one who takes away the root. Sin is what we are by nature, but sins are what we do and do it because of that nature. ఎందుకంటే పౌలు ఈ మాట రాశాడు, sin dwelleth in me.
నా యందు పాపము ఉన్నది, నివసించుచున్నది. Sin dwelleth in me. That is, because of the sin dwelling in me, I commit sins. నేను పాపము ఉన్నది కాబట్టే పాపములు చేయుచున్నాను. అయితే యేసు ప్రభువారు ఆయన మన పాపములను తీసివేయటం మాత్రమే కాదు కానీ మన పాపమును కూడా పరిహరించి ఆయన నిర్మూలించుకోవడించున్నాడు. ప్రియమైన వారు, యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ 9వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, క్రైస్ట్ డైడ్ టు పుట్ అవే సిన్స్ బై ద సాక్రిఫైస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. పుట్ అవే సిన్ బై ద సాక్రిఫైస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అట్లు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పాపము ఎరుగని వాడు, యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం రాయబడింది? పాపములు ఎరుగని వాడు కాదు, పాపము ఎరుగని వాడు మన కొరకు పాపముగా చేయబడెను. సో ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషం లేదు, కపటము లేదు, ద సిన్ నేచర్ ఆయనలో లేదు. ప్రియుని వాళ్ళ అట్లు హీ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రెపిల్లగా ఆయన కావడానికి, దేవుని లోక పాపములు తీసివేయడానికి యేసు ప్రభువారు ఒక్కరే ఎందుకు యోగ్యుడైంటున్నాడు అంటే, యేసు ప్రభువారు ఆయనలో పాపము లేదు, పాపము ఎరగని వాడు, పాపము చేయనివాడు కాబట్టే హీ ఈజ్ ఎలిజిబుల్. ఆయన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి వాడయ్యి అట్లు ఆ గొర్రెపిల్లగా మన కొరకే వధించబడ్డాడు. మన పాపములన్నింటినీ తీసివేసే శక్తి ఆ రక్తములో ఉన్నది. ప్రేమ వార్లరా, దట్ ఈస్ అనదర్ వండర్ఫుల్ థింగ్ దట్ వి సీ ఇన్ దిస్ ఈ యోహాను సువార్తలో మనము ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ, యేసు ప్రభువారు ఈజ్ నాట్ ఓన్లీ ద ల్యాంబ్ విచ్ వాస్ anointed by God, foreordained by God, which is presented by God, and which is sacrificed by God. ప్రియమైన వారలారా, ఈ యేసు ప్రభువే, he is the lamb who is worthy. అదే విషయాన్ని మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈ ముందున్నటువంటి గ్రంథాలన్నింటిలో యేసు ప్రభువారు ఒక రకపు గొర్రెపిల్ల అయితే, ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి ఆయన ఇంకొక రకపు గొర్రెపిల్లగా మారిపోయాడు. చూద్దాము, యోహాను ప్రకటన గ్రంథము 5వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ యోహాను తన సొంత అనుభవం రాస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మొదటి భాగంలో ఏం రాయబడిందంటే, ఒక గ్రంథం వచ్చిందంట, దానికి 7 ముద్రలు ఉన్నాయంట, పైన ముందు అన్ని వైపులా ముద్రించబడినటువంటి గ్రంథం ఒకటి అక్కడ తీసుకొచ్చారు. ఎంత బలంగా ఉన్నాయంటే ముద్రలు, ఎవ్వరు దాన్ని విప్పలేకపోయారు. దాన్ని బట్టి యోహాను ఏడుస్తూ ఉన్నాడు. చూసారా? 4వ వచనంలో, ఐ వెప్ట్ మచ్, బహుగా ఏడ్చి తిని. ఏంటి ప్రభువా, ఇక్కడ ఎవ్వరు లేరా ఈ గ్రంథమును విప్పేటటువంటి వారు, ఎవ్వరు లేరా అన్నప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన జవాబిస్తూ ఉన్నాడు. చూడండి 5వ వచనం, ఎవరైనా చదవండి. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకు యోహాను, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు చేసి జయము పొందినని. ఇప్పుడు యోహానుకు ఒక పెద్ద చెప్తా ఉన్నాడు. మరి పెద్ద అంటే ఎవరో మనకు తెలియదు, పరలోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు మర్మంగా ఉంటాయి, దేవుడు అట్లనే పెట్టాడు వాటిని. సో ఎవరో వచ్చి చెప్పారు పెద్ద, దట్ ఈస్ పెద్ద అంటే ఇట్ ఈస్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు, ఏదో పుకార్లు నేను అక్కడ విన్నా అని చెప్పినట్టు కాదు, ఇట్స్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. యోహాను, నువ్వు ఏడవద్దు, ఇదిగో ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, హీ హాస్ ఓవర్కమ్, హీ హాస్ ప్రివేల్డ్ అండ్ ఈజ్ వర్దీ టు ఓపెన్ ద బుక్ అన్నప్పుడు యోహానుకు ధైర్యం వచ్చేసింది. ఏంటి? ఓ సింహమా, సింహం అంటే రాజు. సో దెర్ ఇస్ ఏ సింహము, ఒక సింహం ఉంది, అది మామూలు సింహం కాదు, కొదమ సింహము. ఇట్స్ అ గ్రేట్ యంగ్ రోరింగ్ లయన్, జయించేటటువంటి సింహము అని యోహాను మనసులో ఊహించుకుంటా ఉన్నాడు. సింహము, ఓ ఎంత రాజకీయంగా ఉంటుంది, ఎంత గ్రాండ్గా ఉంటుంది, ఎంత ఫియర్సమ్గా ఉంటుంది అని ఊహించుకొని మనసులో ఒక పిక్చర్ వేసుకుంటా ఉన్నాడు. అప్పుడు వెంటనే ఏం జరిగింది చూడండి, 6వ వచనం చదవండి. చూచి తిని. ఆయన అనుకున్నది ఏంటి? సింహమును చూస్తా అనుకున్నాడు. పెద్ద ఏం చెప్పాడు? అరే సింహం ఉంది, సింహము జయించింది యోహాను,
ఈ సింహం అన్నిటినీ జయించింది. హీ హాస్ ప్రివేల్డ్, ఈజ్ ద విక్టోరియస్ లయన్ అని పెద్ద చెప్పగానే యోహాన్ అనుకున్నాడు పెద్ద సింహం కనిపిస్తుందేమో. కానీ చూస్తే ఏముంది? ఈ సా ఎ ల్యాంబ్. అది కూడా ఎట్లుంది? వధింపబడిన గొర్రెపిల్ల. ప్రేమ వర్లరా, పరలోకంలో మనము వెన్ వి సీ ద ల్యాంబ్, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ డిఫరెంట్ ల్యాంబ్. ఇట్ హెస్ గాట్ ద సైన్స్. ఆ గొర్రె వధింపబడినటువంటి ఆ గుర్తులు ఉంటున్నాయి, ఆ గాయముల గుర్తులు ఉంటున్నాయి ఆ గొర్రె పిల్ల మీద. ద సైన్స్ ఆఫ్ ద స్ట్రగుల్, ద సైన్స్ ఆఫ్ agony, ద సైన్స్ ఆఫ్ సఫరింగ్ విచ్ హీ అండర్వెంట్ ఫర్ అవర్ రిడెంప్షన్. మన విమోచన కొరకై, మన ప్రాయశ్చిత్తము కొరకై, మనల్ని విడిపించడానికి కొరకై ఆయన పొందినటువంటి శ్రమల యొక్క ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి. ఆయన గొర్రెపిల్లను చూస్తున్నాడు. గొర్రెపిల్ల వధింపబడినట్లుగా ఉంది. ప్రేమ వల్ల వధింపబడినట్లుగా ఉంది ఈ గొర్రెపిల్ల. ఇది మామూలు గొర్రెపిల్ల కాదు, జయించినటువంటి గొర్రెపిల్ల, మరణమును గెలిచినటువంటి గొర్రెపిల్ల, సాతాను తలను చితకగొట్టినటువంటి గొర్రెపిల్ల. అంతేకాదు, ఈ గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని అన్నాడు కదా. అంతేకాదు, ఈ గొర్రెపిల్ల వింత. ఈ ప్రకటన గ్రంథంలో ఇక్కడ మనము సువార్తల్లో వి సీ ద స్లేన్ ల్యాంబ్, ప్రకటన గ్రంథంలో వి సీ ద గ్లోరియస్ ల్యాంబ్. అందుకొరకు ఇక్కడ అది చూసిన తర్వాత ఈ విసి ఇక్కడ గొర్రెపిల్ల దృష్టి, గొర్రెపిల్ల యొక్క దృక్పథము, గొర్రెపిల్ల యొక్క ఆ చూపు, ఆ గొర్రెపిల్లను మనం చూసేటటువంటి ఈ గొర్రెపిల్ల భిన్నంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకు కొన్ని వింతైనటువంటి విషయాలు కనిపిస్తాయి. చూడండి, 6వ అధ్యాయంలో 16వ వచనంలో ద వ్రాత్ ఆఫ్ ద ల్యాంబ్ అని ఉంది. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత. ఎప్పుడైనా గొర్రెపిల్ల, నేను ఈ మెసేజ్కి ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు కొన్ని గొర్రెపిల్ల ఇమేజెస్ చూద్దామని నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా గొర్రెపిల్ల ఎంత క్యూట్గా ఉంటుందంటే, కొడితే దాంట్లోనే క్యూట్ ల్యాంబ్స్ అనే పిక్చర్స్ ఎన్నో వచ్చినాయి. క్యూట్ ల్యాంబ్స్. ఒక గొర్రెపిల్లని చూడగానే ముద్దు వచ్చేది, జాలిగా అనిపించేది, కనికరం అనిపిస్తుంది. అది దేర్ ఇస్ నో వ్రాత్ ఇన్ ఇట్. దాంట్లో క్రోపం అనేది ఉండదు. కానీ దేర్ ఈస్ ఎ ల్యాంబ్ హియర్ విచ్ హెస్ గాట్ వ్రాత్. ఉగ్రత కలిగినటువంటి గొర్రెపిల్ల. ఈ ఉగ్రత ఎవరి మీద ఉంది? ఎవరైతే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్లను తృణీకరించారో, ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్లను, ఆ గొర్రెపిల్ల చేసినటువంటి శిలువ కార్యంను తృణీకరించారో వారి మీద ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆ ఉగ్రతకు వారు దాని నుండి దాగుకోవడానికి స్థలం ఉండదు అని దేవుని వాక్యం అంటుంది. దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ పీపుల్ కెన్ హైడ్ దెమ్సెల్స్. ఈ ఉగ్రత తట్టుకోలేని ఉగ్రత. అందుకొరకు వాళ్ళు ఏమంటారంట చూడండి, 16వ వచనంలో వాళ్ళు రాళ్లతో అంటారు, బండలతో అంటారు, ఓ బండల్లారా, రాళ్ళారా, పడండి మా మీద, అండ్ హైడ్ us ఫ్రమ్ ద వ్రాత్ ఆఫ్ ద ల్యాంబ్. ఈ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మలను తప్పించండి. ప్రియుని వల్లరా, దిస్ ఈస్ ద వ్రాత్ ఆఫ్ ద ల్యాంబ్. అంతేకాదు, దిస్ ల్యాంబ్ ఈస్ నాట్ ఓన్లీ ద స్లేన్ ల్యాంబ్, బట్ దిస్ ఈస్ ఆల్సో ఎ ల్యాంబ్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ద వ్రాత్. But at the same time, this lamb is the lamb which is worthy. చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నటువంటి మాట. ఇప్పుడు యోహాను ఆయన సింహం అనుకున్నాడు, కానీ చూసింది గొర్రెపిల్లను చూశాడు. గొర్రెపిల్లను చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోయి ఆయన ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు వెంటనే 12వ వచనంలో ఏం రాయబడిందంటే, 12వ వచనంలో ఉన్న ఆరాధన దేవదూతల ఆరాధన. ఇట్ ఈస్ ద క్షమించండి 9వ వచనంలో ఆరాధన, మొట్టమొదట ఆరాధన కనిపిస్తూ ఉంది. అక్కడ ఆరాధన ఏమంటున్నారు చూడండి, 9వ వచనము 5-9. ఆ పెద్దలు ఇక్కడ ఈ మాట మాట్లాడింది
ఈ భూలోకంలో ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి ఈ మాటలు ఇవి పరిశుద్ధుల యొక్క ఆరాధన. ఇది దేవదూతల ఆరాధన కాదు. దేవదూతలు ఇటువంటి ఆరాధన చేయలేరు. నువ్వు మమ్మల్ని విమోచించి ఒక ప్రజగా చేసుకున్నావు, నీ కొరకు ఒక సొత్తైనటువంటి జనముగా చేసుకున్నావు అని దేవదూతలు ఇటువంటి ఆరాధన చేయలేరు. ఎందుకంటే దేవదూతల కొరకై దేవుడు రక్తమును చిందించలేదు. మనము పేతురు పత్రిక, తర్వాత యూదా పత్రికలో, జూడ్ పత్రికల్లో మనం చూసినట్లయితే పడిపోయినటువంటి దేవదూతలను దేవుడు అగ్నికి, చీకటికి, కఠినమైనటువంటి శిక్షకు వారిని నియమించాడు. వారిని వదిలిపెట్టలేదు. He did not spare the angels. He put them to total punishment. సో దేవదూతలు ఇటువంటి విమోచన అనుభవం వారికి లేదు. ఇది ఈ ఆరాధన పరిశుద్ధుల యొక్క ఆరాధన. తర్వాత మనం కింద 11వ వచనము 12వ వచనం చూస్తే ఇది దేవదూతల యొక్క ఆరాధన. తర్వాత 13, 14 వచనాల్లో మనం చూస్తే భూలోకంలో తర్వాత చూడండి అక్కడ, అండ్ ఎవ్రీ క్రీచర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ అండ్ అండర్ ద ఎర్త్ అండ్ ఇన్ ద సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ షౌటింగ్ బ్లెస్సింగ్ అండ్ ఆనర్, గ్లోరీ అండ్ పవర్ బీ అన్ టు హిమ్ విచ్ సిట్టెత్ అపాన్ ద థ్రోన్. ప్రియమైన, దిస్ ఇస్ ద వర్షిప్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. తర్వాత ఇదంతా చేస్తే 14వ వచనంలో ఆమెన్ అని ఎవరు అంటున్నారు చూడండి. ఆమెన్ అనేది ఆ 4 జీవులు ఆమెన్ అనగా, ప్రియమైన వాళ్ళ ఆరాధన ఒక్క దగ్గర జరుగుతుంది. అందరూ కూడి ఇప్పుడు ఆమెన్ అంటా ఉన్నారు. అందరూ కూడి రియల్గా ఇది చదువుతూ ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఆ వర్షిప్, ఆ పరలోకపు ఆరాధన యొక్క అనుభవం, ఆ గొర్రెపిల్లను ఆరాధించుట, వధింపబడినటువంటి గొర్రెపిల్లను. అందుకొరకే ఒక పోయిం ఇందాక నేను 4 o'clock అట్లా నేను ఒక పోయిం చదువుతూ ఉన్నాను. ఆ పోయంలో అది జస్ట్ ఒక చిన్న 2-3 లైన్లు ఉన్న పోయం. ఆ పోయంలో ఆ కవి వ్యక్తి, దేవుని దాసుడు, భక్తుడు ఏం రాస్తున్నాడంటే, ప్రభువా నేను పరలోకంకి వచ్చినప్పుడు నీవు నాకు కిరీటం ఇస్తున్నప్పుడు నేను కిరీటంను చూడను, నాకు నీ చేతులే కనిపిస్తాయి. నీ చేతిలో ఉన్నటువంటి గాయాలు నాకు కనిపిస్తాయి. నేను పరలోకంలో చూసినప్పుడు ఆ బంగారు వీధులు కనిపించవు, నాకు నీ మహిమ కనిపిస్తుంది. ఆ పరలోకపు వైభవము, పరలోకపు ద స్ట్రేంజ్నెస్, ద యూనిక్నెస్, ద ఎక్స్ట్రాడినరీ, ద సుప్రీం బ్యూటీ ఆఫ్ హెవెన్ బికమ్స్ డల్ in the presence or in the midst of the glory of the lamb. గొర్రెపిల్ల యొక్క మహిమ ఎదుట ఆ దగదగ మెరిసిపోయేటటువంటి ఆ బంగారు వీధులు, ఆ మ్యాన్షన్స్, ఆ వజ్రాల వైడ్యూర్యాలతో చేయబడినటువంటి కట్టడాలన్నీ దే బికమ్ ఫెయింట్. అది అసలు ఈ మహిమ ముందు అది మహిమ ఏమాత్రం కూడా అసలు చూడలేం, ఎన్నదైనది కాదు. అంత మహిమతో నిండి ఉంది. ప్రేమలో ఇంకొక మాట ఇంకా వేరే అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అక్కడ దేవాలయం లేదని ఉంది. అక్కడ సూర్యుడు చంద్రుడు లేడు, గొర్రెపిల్లయే. ద ల్యాంబ్ ఇస్ ద లైట్. ఆ గొర్రెపిల్ల తేజో మహిమతో ప్రకాశిస్తూ is a shining, is not only the wrathful lamb, is not only the worshipful lamb. ఆరాధించబడేటటువంటి గొర్రెపిల్ల మాత్రం కాదు, ఆయన యోగ్యుడైనటువంటి గొర్రెపిల్ల మాత్రం కాదు, మహిమతో నిండినటువంటి గొర్రెపిల్ల మాత్రం కాదు, ఆయన ప్రకాశించేటటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మరలా యోహాను మళ్ళీ ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. గొర్రెపిల్ల యొక్క భార్యను చూపి అంటే ఆయనకు ఒక పట్టణమును చూపిస్తాడు. దిస్ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ ద ల్యాంబ్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో అక్కడ మళ్ళీ గొర్రెపిల్ల గురించి 2 మాటలు రాయబడింది. ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్. దిస్ ఈజ్ the lamb is going to get married. ఈ గొర్రెపిల్లకు వివాహం కలిగినది. అంతేకాకుండా అది 7వ వచనంలో అయితే 9వ వచనంలో ద మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్ అని ఉంది. మళ్ళీ గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవము, గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవపు విందు. ప్రిన్వలరా, దట్ ఈస్ అనదర్ గ్లోరియస్ థింగ్. బట్ బిఫోర్ దట్, దానికంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ గొర్రెపిల్లను, ఆ యోగ్యుడైనటువంటి ఆ వర్ది ల్యాంబ్ని, ఆ గ్లోరియస్ ల్యాంబ్ని మనము చూడాలి అంటే, అక్కడ వీటిని అనుభవించాలి అంటే ఇక్కడ
ద క్రష్డ్ ల్యామ్, ద సాక్రిఫైస్డ్ ల్యామ్, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తపు ప్రభావం కిందికి రావాలి. ఆ రోజు లేవియా కాండము 1వ అధ్యాయంలో దే లేడ్ ద హ్యాండ్స్ ఆన్ ద ల్యామ్ అండ్ కన్ఫెస్ దేర్ సిన్స్. వారు గొర్రెపిల్ల యొక్క తల మీద చేతులుంచి వారి పాపాలన్నీ ఒప్పుకున్నారు. ఎప్పుడైతే వారి పాపాలు ఒప్పుకోబడ్డాయో అది పరిహరించబడింది. కానీ దేవుని గొర్రెపిల్ల ఉన్నాడు, ఆ గొర్రెపిల్ల దగ్గరకు వచ్చి మనం పాపాలు ఒప్పుకుంటే ప్రియని వాళ్ళరా ఆ పాపము జ్ఞాపకము రాకుండా చేయబడుతుంది. అందుకొరకే హెబ్రీ 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది, వారి అతిక్రమములను దోషములను ఇక నేను ఎన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియమైన వాళ్ళ పాత ఆ మామూలు భూ సంబంధమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము అది ఏటేట అర్పించబడాలి, ఎందుకంటే దేర్ ఇస్ ఎ రిమెంబరెన్స్ ఆఫ్ సిన్. అందులో పాపం యొక్క జ్ఞాపకం ఉంది. ఏటేట అర్పించాలి, ఎందుకంటే పాపము పదే పదే పాపం జ్ఞాపకం వస్తుంది. కానీ ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ఎంత ప్రభావం గలది అంటే అది పాపమును తీసివేసి ఇక జ్ఞాపకము లేకుండా చేస్తుంది. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ గొర్రెపిల్ల దగ్గరకు వచ్చి ఆ గొర్రెపిల్ల దగ్గర సముఖమును మనం పాపం ఒప్పుకున్నప్పుడు ఆ గొర్రెపిల్ల మనల్ని శుద్ధీకరించి మనల్ని పవిత్రపరిచి నిర్మలపరిచి ప్రేమ వాళ్ళరా మనల్ని అలాగున పవిత్రపరిచి తన సన్నిధిలో ఆ ఆరాధించేటటువంటి ఆ పరలోకపు ఆ వైభవంతో కూడినటువంటి ఆ పరలోకపు ఏమనాలి హెవెన్లీ కాయర్లో మనకు కూడా ఒక భాగము, ఆయనను ఆరాధించేటటువంటి అవకాశం మనకిచ్చి వాడించినాడు. దానికి ముందు ఈ గొర్రెపిల్ల ఏర్పరచబడినటువంటి గొర్రెపిల్ల, ఇట్ ఈస్ ఆర్డైన్డ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రెపిల్ల, దేవుడు నియమించినటువంటి గొర్రెపిల్ల, దేవుడు ఇస్తాడు అని చెప్పినటువంటి గొర్రెపిల్ల. పెరిగిన వాళ్ళ అటువంటి గొర్రెపిల్ల యొక్క రక్త ప్రభావం కిందికి మనం వచ్చినామా? ఈ గొర్రెపిల్ల ప్రేమ ఎంత గొప్పదో గొర్రెపిల్ల ఉగ్రత కూడా అంత భయంకరమైంది. ఈ రెండు తలంపులు యేసు ప్రభు ఒకే సమయంలో ఆయన గొర్రెపిల్లగా పోల్చబడ్డాడు, అదే సమయంలో ఆయన మంచి కాపరిగా కూడా పోల్చబడ్డాడు. ఇవన్నీ మనకు కొన్ని వింతగా కనిపిస్తాయి, కానీ అవి మనకు ఎట్లా ఆలోచించినా ఎట్లా మనం ధ్యానిస్తే మన అటువంటి ఆశీర్వాదం మనకిస్తుంది. ఒకవైపు యేసు ప్రభు గొర్రెపిల్లగా పోల్చబడ్డాడు, అదే సమయంలో ఆయన సింహంగా కూడా పోల్చబడ్డాడు. మనకు తెలుసు గొర్రెపిల్లకు సింహంకు ఎటువంటి పొత్తిక లేదు, రెండు భిన్నం. కానీ ఇక్కడ రెండుటి లక్షణాలు ప్రభులో ఉంటున్నాయి. ప్రేమ వాళ్ళరా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము మనల్ని కప్పిందా? ఆ గొర్రెపిల్ల యొక్క రక్త ప్రభావములో మన పాపములు పరిహరించబడ్డాయా? ఇటువంటి గొర్రెపిల్ల వధింపబడింది. అందుకొరకే ఈ రక్షణ ఎంతో గొప్ప రక్షణ. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్. దట్స్ బికాస్ ఆఫ్ దాట్ దిస్ సాల్వేషన్ ఇస్ కాల్డ్ గ్రేట్ సాల్వేషన్. గొప్ప రక్షణ, గొప్ప విడుదల, గొప్ప విమోచన. అటువంటి అనుభవం ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ఆ అనుభవం నువ్వు పొందుకున్నావా? లేకపోతే ఒకరోజు వస్తుంది ఆ కేక, ఓ కొండల్లారా బండల్లారా పడండి మా మీద, ఈ ఉగ్రత నుండి, ఈ గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని కప్పండి, హైడస్ అని చెప్పేటటువంటి దినం వస్తుంది. ఆ రోజు ప్రియమైన వాళ్ళరా ఆ బండలు వింటాయా? వినవు. దేర్ ఇస్ నో ప్లేస్ టు హైడ్. దాక్కోవడానికి, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి దాక్కోవడానికి స్థలం లేదు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినము, గొర్రెపిల్ల ఉగ్రతను చూడకముందే ప్రేమ వాళ్ళ గొర్రెపిల్ల యొక్క ప్రేమను పొందుకొని ఆ గొర్రెపిల్ల ఇచ్చేటటువంటి దేవుని గొర్రెపిల్ల ఇచ్చేటటువంటి రక్షణ పొందుకొని అలాగున్న ప్రభులో కొనసాగడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించిన గాక. ప్రభు వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.